రేపే వినాయక చవితి. అసలు వినాయక చవితి వ్రతం ఎలా చేసుకోవాలి, వినాయక కథ, పూజా విధానం ఏంటో చూద్దాము. నేను చెప్పే పూజా విధానం కానీ అదాంగ పూజ జరిగేటప్పుడు కానీ పత్రాలు ఇవన్నీ వేసేటప్పుడు కానీ ఈ వీడియో ఆన్ చేసుకోండి. పూజ జరిగిన దగ్గర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి దాకా మీకు ఈ నామాలు ఇవన్నీ రాకపోయినా కూడా మీరు పూలు కానీ అక్షంతలు కానీ స్వామివారి మీద చల్లుతూ ఓం ఓం అని అనుకున్నా కూడా ఇవన్నీ మీరు చదివినంత ప్రతిఫలం వస్తుంది. ఇది తప్పకుండా చేయండి. ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్ల చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పండుగగా చేసుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చదవాలి. ఓం దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి సానమంద్రేషమూర్జం దుహనాదే నుర్వాగాస్మనువ సుష్టు తైత్యు అయుం ముహూర్తోస్తు యశివో రామారూపాభ్యాం యదేవీ సర్వమంగళ తయో సస్మరణ తుస్సా సర్వతో జయమంగళం అని చదువుకోవాలి. ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. పూజకు కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరణాలు, కుందులు, నెయ్యి, నూనె, ఒత్తులు, 21 రకాల పత్రి, ఉద్దరణ. ఇప్పుడు పూజా విధానం చూద్దాము. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ క్రింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః,
ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చదువుకొని 4వసారి కుడి చేతిలో నీళ్లు పోసుకొని కింద వదిలేయాలి. అంటే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతులు దేవునిపై చల్లాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యోం నమః, ఓం ఉమా మహేశ్వరాభ్యో నమః, ఓం వాణీ హిరణ్య గర్భాభ్యోం నమః, ఓం శచీ పురందరాభ్యోం నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యోం నమః, ఓం శ్రీ సీతారామాభ్యోం నమః, ఓం నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు భూతోచ్చాటన. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతాషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మంత్రాన్ని చదువుతూ అక్షంతులు తలపై నుంచి వెనుకకు వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భువస్సు వరేం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపినా యః స్మరైద్వై విరూపాక్షం స బాహ్యాభ్యంతరశుచిః అని 4 దిక్కుల ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. ఇప్పుడు సంకల్పం చేసుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భావే అని చదువుకుంటూ చేసుకోవాలి. ధర్మపత్ని మగవాళ్ళు వాళ్ళ ధర్మపత్ని పేరు చదువుకుంటూ సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడి చేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఇప్పుడు షోడశోపచార పూజ. ధ్యాయేత్కజాననం దేవం తప్తమకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. ముక్తితై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతి ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియ నందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైరుత్యం ఆర్ఘ్యం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సరస్వతీర్దేభ్యః ఆహృతైర్మలిర్నలై స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ స్వామివారి పైన నీళ్లు చల్లుతూ ఉండాలి. రక్తవస్త్రద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మ సూత్రం చ కాంచనం చో ఉత్తరీయకం గృహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. ఇప్పుడు పుష్పాణి పూజయామి. అదాంగ పుష్పాలతో పూజించాలి. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఉరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు ఏకవిశంతి పత్ర పూజ అంటే ఇప్పుడు నేను చెప్పే మంత్రాలను చదువుతూ 21 రకాల పత్రాలతో పూజించాలి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. వినకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఇవి చదువుకుంటూ మీరు పూలు కానీ లేకపోతే అక్షింతలు కానీ స్వామివారి మీద చల్లుతూ ఉండండి. రేపు మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ వీడియో ఆన్ చేసుకొని అయినా మీరు పూజ చేసుకుంటూ ఉండొచ్చు. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః.
ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారినే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలవాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రై నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిష్యే నమః. ఓం అక్రాంతపద చిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్లిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విసందాంగాయ నమః. ఓం మణికింకినీ మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోద్ధితాయ నమః. ఓం విశ్వఘృశ్రే నమః. ఓం విశ్వరక్షా విధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వరప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అంటూ ముగించాలి. తర్వాత దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదో భవ దోపమాఘ్రావయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి అని దీపాన్ని దండం పెట్టుకోవాలి. సుగంధాసు కృతాంశ్చైవ మోదకాన్ కృతపాసిచాన్ నైవేద్యం గృహ్యాతాంచన ముద్దేహే ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి. ఫూగీఫల సమాయుక్త నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతం తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలం స్వామివారి ముందు ఉంచాలి.
ఘృతవర్తి సహస్రైత్య శకలై స్థితం నీరాజనం మయా దత్తం గృహాన వరదోభవ నీరాజనం సమర్పయామి. అద దూర్వాయుగ్మ పూజ. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. యభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తదా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అర్ఘ్యం గృహాన హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్ష తైరుక్తం పాత్రస్థం పాపనాశన పునరర్ఘ్యం సమర్పయామి. వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక దండకం. పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్యున్న చరిత్ర సర్వార్థ సంపత్ప్రద ప్రత్యబ్ద సంపూజిత నిన్ను విద్యాలయం బంధుం విద్యార్థి సంగబులౌ మేము సద్భక్తితో స్థాపనం చేసియున్నార మీవేళ నీ వద్ద బద్ధాంజలియుక్తమౌ ముద్రలందాల్సి సప్తాహ పర్యంత మాపైన రెన్నాళ్ళు నిత్యంబు వేలాద్వయం బంధు శ్రద్ధాఢ్యత తంబూని పూజించగా నిలిచియున్నారా మోదేవ మున్ముందుగా నా చతుర్థిన్ సుకల్పోక్తరితిన్ విశేషంబులైనట్టి పత్రాది సామగ్రినిం తెచ్చి టెంకాయులున్ పుష్పముల్ మూలలున్ మాలలున్ ధూపముల్ దీపముల్ గూర్చి సత్పూజలం చేసి యుండ్రాళ్ళు వడపప్పు బెల్లంబు పండ్లప్పముల్ గారెలున్ బూరెలున్ తెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి విఘ్నేశ్వరోత్పత్తియు న్యాసమతాంక్యమై ఎప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేక చిత్తంబునంబూని చెప్పించుకొన్నాము మంత్రోక్తరీతిన్ పుష్పంబులందించుయున్నాము ఛత్రాదులున్ చామరంబుల్ సుకంగీతుంబుల్ నీకై ఎనర్పించియున్నార మోదేవ ఈ దీక్షలో నిత్యం ఈ రీతి సూర్యోదయంబందు సాయహ్నకాలంబునన్ నిన్నే అర్పించుచున్నాము పూజా విధానంబు మంత్రంబులం నేర్వలైమేతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి ఇంతేనియున్ లేని అజ్ఞానమందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాది సర్వోపచారంబులం స్వీకరించంగా నిన్నేడ్విచ్చుచున్నాము మాపైని కారుణ్యముంజూపుమా యజ్ఞానమున్ దృంచుమా దోషముల్ సైచి సద్విదలందించుచు రాత్రిలో మాకు సద్బుద్ధి విజ్ఞాన సంపత్తి సత్కీర్తి ఆరోగ్య భాగ్యంబు సత్వంబు సన్మార్గ సంచార ధైర్యంబు సత్పాత్రత్తా దీప్తితోడనన్ జయం బెల్లకాలంబులం గూర్చి సత్పౌరులం జేయుమ దేశభక్తిన్ సదా నిలిపి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యుల్యంబు జేయుమ దేవదేవ మహాకాయ లంబోదర ఏకదంత గజాస్య సదా విఘ్ననాశ మహేశాత్మజాత ప్రభు నాగయజ్ఞోపవీత భవానీ తనూజ త్రిలోకైకనాథ సదా మందహాస సురేంద్ర గజేంద్రన శూర్పకర్ణ నమస్తే 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 నమః. ఇప్పుడు వినాయక వ్రత కథ. ఇప్పుడు నేను పెట్టే వీడియో అంతా అండి రేపు మీరు మీ పూజా విధానం జరిగేటప్పుడు ఈ వీడియో ఆన్ చేసుకొని అదాంగ పూజ అన్నీ జరిగేటప్పుడు ఓం అని అనుకుంటూ అక్షంతలు కానీ పూలు కానీ చల్లుకుంటూ ఈ వీడియో అయినా ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు వినాయక వ్రత కథ.
ఇప్పుడు వినాయక వ్రత కథ. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వచంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజోదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం గాని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగిను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలదని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కూడా కోరటంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అతడు అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపరించిదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించున్నట్లు అనుగ్రహించవలసినది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. గణాధిపత్యం. దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరతారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు.
ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకోప్యాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళతాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకొని పోతూ ఉన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు.
శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థుడు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అని అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివినా కానీ వినినా కానీ తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజిళ్ళు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. మొదట చేతిలో అక్షింతలు వేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ కథ మొత్తం విన్నారు కదా, ఇప్పుడు ఆ అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్యాపన మంత్రం చెప్పుకోవాలి. ఉద్యాసన మంత్రం: ఓం యజ్ఞేన యజ్ఞమయంజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సంజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థానముద్వానయామి. ఈ మంత్రం చెబుతూ ఉద్యాసన చేయాలి. వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్యాసన చెప్పొచ్చు. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్యాసన చెప్పాలి. ఇదండి ఈ వినాయక చవితి పూజా విధానము. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.